బడ్జెట్ కుర్చీ బచావో లాగా ఉందని మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి ఆరోపించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ నుంచి పెద్ద మొత్తంలో పన్నులు కేంద్రానికి చేరుతున్నాయని, కేటాయింపుల్లో మాత్రం మొండి చేయి చూపారని కాసాల బుచ్చిరెడ్డి విమర్శించారు. రైల్వే లైన్, ట్రిబుల్-ఆర్ రోడ్ల విషయంలో గానీ, ప్రత్యేక నిధుల విషయంలో గానీ తెలంగాణ కేంద్ర ప్రభుత్వానికి గుర్తు రాలేదని నరహరిరెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని నరహరిరెడ్డి విమర్శించారు. ఇంత ఘోరమైన బడ్జెట్ను గత 10 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదని, దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ బాధ్యత వహించాలని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. తెలంగాణను కించపరిచే విధంగా మాట్లాడింది. దానికి సరైన జవాబు చెప్పాలి. తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే రెండు జాతీయ పార్టీలతో తెలంగాణ న్యాయం జరగదు. తెలంగాణ ఇంటి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తే తప్పకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ మెడలు వంచి మేము నిధులు తీసుకొస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మరి కేసీఆర్ గారికి ఉన్న అనుభవంతో చెప్పిన దృష్ట్యా ఈరోజు మనం వాస్తవాన్ని గ్రహిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఒకరు కూడా లేని కారణంగా ఈరోజు మరి కాంగ్రెస్ 8, బీజేపీ 8 మంది ఎంపీలు గెలిచినా మరి గుండుసున్న ₹1 కేటాయించడం నార్మల్గా వచ్చేటి వస్తున్నాయి అంతే. అని ప్రత్యేకంగా మరి ముఖ్యంగా ట్రిబుల్-ఆర్ గురించి 10 ఏళ్ళ నుంచి చెప్తున్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మరి ట్రిబుల్-ఆర్కి సంబంధించిన అంశాన్ని